గొప్ప దైవజనుడు చార్ల్స్ స్పర్జన్, సిహెచ్ స్పర్జన్ అందరికీ తెలుసు కదండి, చార్ల్స్ హడ్సన్ స్పర్జన్ గారు. ఆయన ప్రీచ్ చేసిన మెసేజెస్ ఎవరు కూడా ప్రీచ్ చేయాలి. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప బోధకుడు. ఆ బోధకుడు లండన్లో పుట్టాడు. లండన్ బ్రిటిష్, హీజ్ బ్రిటిష్ కదా. ఎన్నో కొన్ని లక్షలాది బోధలు చేశాడు. అటువంటి గొప్ప దైవజనుడు అన్నీ సాధించిన తర్వాత, అన్నీ అకంప్లిష్ చేసిన తర్వాత, లండన్లో ఆ రోడ్ల పైన, స్ట్రీట్స్ పైన, ఆ వీధుల్లో నడుస్తూ ఒక అద్దం కనిపించిందంట. ఒక షాప్ ముందు ఒక అద్దం కనిపించిన తర్వాత ఆయన చూసుకుంటూ అంటున్నాడంట, దెర్ ఇస్ నో మోర్ అ బ్లాక్ హార్ట్ దెన్ మైన్. ఈ లండన్లోనే, ఈ దేశంలోనే ఇంత మలినమైన గుండె, ఇంత భయంకరమైన పాపిష్టి అయిన గుండె, హృదయము ఇంకా ఎవరికి లేదు నాకు తప్ప అని ఆయన చెప్పుకుంటున్నాడంట. బికాజ్ వెన్ యు ఆర్ గాడ్లీ యూ విల్ అండర్స్టాండ్. నిజంగా దైవభక్తి కలిగిన వారు, వారి స్థితి ఏంటి, వారు ఎక్కడి నుండి వచ్చారు, వారు ఎక్కడి నుండి దేవుడు పిలిచాడు, ఎక్కడి నుండి లాగాడు, అన్నీ తెలుసు. వారి సీక్రెట్ సిన్స్, వారి రహస్య పాపాలు అన్నీ వారికి తెలుసు. కాబట్టి నిజంగా అనుకువ, ఆ తగ్గింపు, ఆ దీనత్వం ఉన్నవారిని గొప్పగా వాడుకుంటాడు. ఎందుకంటే వారి స్థితిని ఎరగకపోతే, మేము పర్ఫెక్ట్ అంటే ఇంకా దేవుడు ఎందుకు మనకి? దేవుడు ఎందుకండి? దేవుడు అక్కర్లేదు. మనము when we reach the point of perfection, we don't need God. మనము సంపూర్ణం అవుటకు మనము సాగిపోదుము అంటే we keep pressing on to be perfect, to perfection. ఆ రీతిగా చార్ల్స్ స్పర్జన్ గారే అద్దంలో చూసుకుంటూ దెర్ ఇస్ నో వన్ అని ఎంతో డిప్రెషన్తో, డిస్కరేజ్మెంట్తో చెప్పుకున్నాడంట. దెర్ ఇస్ నో మోర్ అ సిన్ఫుల్ మ్యాన్ లైక్ మీ, దెర్ ఇస్ నో మోర్ అ సిన్ఫుల్ మ్యాన్ లైక్ మీ. నాకంటే భయంకరమైన పాపిష్టి ఇంకా ఎవరు లేరు, నాకంటే మలినమైన హృదయం ఇంకా ఎవరికి లేదు అని అంతమంది పాపిష్టులకి, అంతమందిని పాపం నుండి రక్షించిన గొప్ప దైవజనుడే చెప్తున్నాడంట.